గులియన్ బేరీ సిండ్రోమ్ అనగా పిల్లలు సడన్గా 1 to 5 years లో పిల్లలు కామన్గా న్యూరలాజికల్ వీక్నెస్, నరాల బలహీనతతో సడన్గా వీక్నెస్ అవ్వడము, ప్రోగ్రెసివ్గా అవ్వడము అది చూస్తూ ఉంటాము. దట్ ఈస్ కాల్డ్ గులియన్ బేరీ సిండ్రోమ్. గులియన్ బేరీ సిండ్రోమ్ అనేది కొత్త రోగం ఏమీ కాదు. అది కామన్గా అప్పుడప్పుడు వచ్చే కేసులు ఉంటుంటాయి. కానీ ఈ మధ్య పూణే అనే సిటీలో ఎపిడమిక్గా చాలా కేసులు, 100 కేసులు అక్కడ నమోదయ్యాయి. అందులో 2-3 పిల్లలు అన్ఫార్చునేట్గా చనిపోయారు. సో అందుకోసం గులియన్ బేరీ సిండ్రోమ్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఏ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనగా మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి మనకి అగ్నెస్ట్ గా మన నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ చేయడము వల్ల ఈ పారాలిసిస్ అనేది వస్తుంటుంది. అంటే దీనికి ట్రిగర్స్ లాంటివి ఉంటాయి. అంటే సమ్ ఇన్ఫెక్షన్ లైక్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్, సైటోమెగాలో వైరస్ లాంటి, ఎప్స్టీన్ బార్ వైరస్ లాంటి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత, లేదు కాంపెలోబాక్టీరియా జెజనీ అనే ఒక బ్యాక్టీరియం ఇన్ఫెక్షన్ తర్వాత ఇది మన బాడీలో వాళ్ళకి రిస్క్ ఉన్న వాళ్ళకి ట్రిగ్గర్ అయ్యి సడన్ గా పారాలిసిస్ రావడం. ఇది ఒక్కోసారి సీరియస్ గా లైఫ్ థ్రెటనింగ్ అయ్యి వెంటిలేటర్ పైన బేబీ వెళ్ళి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయ్యి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది.